ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం పెద్ద విశేషమేం కాదు. కానీ ఒక పార్టీ సంస్థాగత వ్యవహారాలకి మరో పార్టీ పూర్తి స్థాయిలో అండదండలు అందివ్వడమే విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి ఉపగ్రహంగా అనేక మంది భావిస్తూ ఉంటారు. ఉపగ్రహమే కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీయే జనసేన పార్టీని నిలబెడుతుంది అనేటువంటి రీతిలో ఈ కథనం కనిపిస్తుంది. జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం చూస్తే తెలుగుదేశం పార్టీ సొమ్ముతో జనసేన పార్టీ సభ్యత్వాలు చేర్పించారు అన్నట్టుగా ఆసక్తికరమైనటువంటి విషయంగా ఈ వార్తను ప్రచురించారు. చాలా విడ్డూరం. ఎందుకంటే ఇటీవల జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకున్నారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలే భారీగా ఫండ్స్ ఇచ్చి జనసేన పార్టీ సభ్యత్వం చేర్పించారు అన్నట్టుగా ఈ కథనం సారాంశం. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు జనసేన పార్టీ సభ్యత్వానికి భారీగా ఫండ్స్ ఇచ్చినట్టు జమీన్ రైతు పత్రిక రాసింది. చాలా విడ్డూరం. ఎందుకంటే జనసేన పార్టీ, ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు కలిసి నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలే నిధులిచ్చి సభ్యత్వం పూర్తి చేయించి వాళ్ళు జనసేన పార్టీ సభ్యులుగా, నాయకులుగా ఎదిగేందుకు తగ్గట్టుగా సహకరించారు అనేటువంటి రీతిలో ఈ వార్త కనిపిస్తుంది. అంటే జనసేన పార్టీ కొనసాగడం, జనసేన పార్టీ బలపడడం, జనసేన పార్టీ నిలబడడం అన్నీ తెలుగుదేశం పార్టీ అవసరాల కోసమే అన్నట్టుగా ఈ వార్త మనకి చాటి చెప్తుంది. చాలా క్లియర్గా ఇక్కడ రాసినటువంటి చూస్తే కొందరు చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలని ఆశ్రయించారు. ఇద్దరు మంత్రులు కూడా సభ్యత్వాల కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసినట్లు వినికిడి. అంటే ఇద్దరు మంత్రులు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మంత్రి నారాయణ, ఆనవ రామనారాయణ రెడ్డి ఇద్దరు కూడా నిధులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ రామనారాయణ రెడ్డి కూడా ఇతర పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయడమే పెద్ద విశేషంగా మారింది. సహజంగానే పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి భారీగానే చేతు చమురు వదిలించుకోవాల్సి వచ్చింది. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఇద్దరు, దాంతోపాటుగా ఇతర ఎమ్మెల్యేలు అందరూ జనసేన పార్టీ సభ్యత్వాలు ఇచ్చారు. దానికి కూడా కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా టికెట్ల ధర పెంచినట్టుగా సభ్యత్వానికి 400 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. చాలా పెద్ద భారం అది. 1000 మందిని చేర్పించాలంటే 4 లక్షల రూపాయలు కావాలి. ఏ జనసేన ప్రేమికుడు కూడా డబ్బు కట్టి సభ్యుడిగా చేరడు. చేర్పించే చోటా నేతల మీదనే భారమంతా. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రాణం తోడేసినట్లున్నారు. పార్టీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మా వాళ్లకు సహాయం చేయండి అని అభ్యర్థించారట. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉందో. జనసేన పార్టీ ముఖ్య నాయకులంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, సహకరించండి అని అభ్యర్థించారట. అంటే జనసేన పార్టీ ముఖ్య నాయకుల అభ్యర్థనతో ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సభ్యత్వాల కోసం భారీగా నిధులు ఇచ్చి జనసేన పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు అన్నట్టు ఈ జమీన్ రైతు పత్రిక రాసినటువంటి కథనం. తెలుగుదేశం సొమ్ముతో జనసేన పార్టీ సభ్యత్వాలు. ఎంత విడ్డూరంగా, విస్మయకరంగా, విచిత్రంగా ఈ వ్యవహారం ఉందో చూడండి. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని కలిసి నడుపుతున్నారు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మేము లేకపోతే అసలు కూటమే రాదని జనసేన నేతలు అంటూ ఉంటారు. మా వల్లే జనసేన పార్టీకి అసెంబ్లీలో గౌరవం దక్కిందని తెలుగుదేశం చెప్తూ ఉంటుంది. ఇద్దరు ఎవరి తీరున వాళ్ళు సాగుతూ ఉంటారు. కానీ ఆశ్చర్యంగా జనసేన పార్టీని నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా చందాలు ఇవ్వడం, ఫండ్స్ ఇవ్వడం, పార్టీ సభ్యత్వాలు కట్టడమే ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు కారణం కూడా పవన్ కళ్యాణ్ సభ్యత్వానికి భారీ మొత్తం రేటు నిర్ణయించడమే ప్రధాన కారణం అన్నట్టుగా ఈ పత్రిక రాసినటువంటి రాతలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి తీరుని మీరేమంటారు? జనసేన పార్టీ సభ్యత్వాలకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫండ్స్ ఇచ్చి, చందాలు ఇచ్చి నిలబెట్టాల్సి రావడాన్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.